హాయ్! హలో! నమస్తే. ఎలా ఉన్నారు? నేను బావున్నానండి. మీరు కూడా బావుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నా. ఇది వచ్చేసి థర్స్‌డే జనవరి 30. ఈ మధ్యన డైలీ వీడియోస్ తీస్తున్నాను. టైం వచ్చేసి 9:30, 9:15 మధ్యలో ఉంది. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. ఒక పక్కన బాబు లేడు గదా! వాడిని హాల్‌లో ఉంచేశాను. మరి వాడు పడుకోవట్లేదండి. ఇది ఉదయమే కడగాలి గానీ కుదరలేదు. హాల్‌లో మెస్ డోర్ లోపల నుంచి బయటన పెట్టేశాను. హాల్ డోర్ ఉంటుంది గదా! అది మాత్రం ఓపెన్ చేసే ఉంచాను. అంటే డోర్ దగ్గరికి వేసి ఉంచాను. ఆ డోర్ నెట్టేశాడు. తలుపు తీశాడు. నాకు సౌండ్ వచ్చేసి రన్నింగ్ చేశాను. నాకు ఈ రన్నింగ్ కొత్తేం కాదులెండి. వీడియో రికార్డ్ అయింది. ఇక ఇది కూడా యాడ్ చేద్దాంలే అని అయితే చేస్తున్నాను. కొంచెం నవ్వుకుంటారేమోనని. ఇలా చాలా సార్లు ఏదో ఒక పని చేస్తున్నప్పుడు ఇలా రన్నింగ్ చేసేదాన్ని. ఇక కడగడం మొదలుపెట్టాను కాబట్టి మళ్ళీ ఆపేస్తే నాకు బాగుండదనమాట. ఆ పని అక్కడ ఆగిపోయిద్ది అనిపిస్తది. ఇక పని లేట్ చేయొద్దు, లాగ్ చేయొద్దు. ఇక వచ్చేసి బాబునైతే ఎత్తుకొని కడుగుతున్నాను. కిరాయి ఇల్లు కాబట్టి డైలీ ఒకసారి ఊడుస్తాను, ఒకసారి కడుగుతాను. ఉదయం కడుగుతాను, సాయంత్రం ఊడుస్తాను. అదేంటి అనుకోవచ్చు మీరు. సాయంత్రం ఊడ్చి ఉదయం కడిగేస్తాను. నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను కడగని రోజే ఆంటీ పైకొస్తది. ఈరోజు కడగలేదా ఏంటి అని చెప్పేసి అడుగుతదనమాట. అందుకే తనతో మాట అనిపించుకోవడం ఎందుకని చెప్పేసి కడుగుతాను నేను. ఈరోజు ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. మా పక్కన ఆవిడ నువ్వెప్పుడు లేస్తావు, ఎప్పుడు వంట చేస్తావు, బాబుని చూసుకుంటావు అనే ఏదో వీడియోస్ తీస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. అప్పుడప్పుడు ఏంటి సంగతి అని అడిగింది. అంటే రోడ్ నెంబర్ 5లో ఉంటారు. పాప బస్ అక్కడే ఆగుద్దనమాట. మీకు క్లియర్‌గా చూపిస్తున్నా చూడండి. నేను ఫోర్స్‌గా కొడుతున్నా వాటర్‌ని. ఎందుకంటే ఊడ్చలేదు కాబట్టి సన్న ఇసుక ఉంటే పోతది అని చెప్పేసి. తను అడిగింది ఇది టైటిల్ కింద పెట్టుకుందాము. అలాగే ఇందులో ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని అయితే వీడియో అయితే చేస్తున్నాను. తను వెడ్నెస్‌డే అడిగింది. థర్స్‌డే రోజు వ్లాగ్. ఇక వీడియో తీస్తూ అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను నేను. వీడియో కంటిన్యూ చేస్తున్నా చూసేయండి. నేను చెప్తా ఉంటాను. ఇంటి పని, వంట పని చేయాలంటే ఇంకా బాబుని, పాపని, మా శ్రీవారిని, యూట్యూబ్‌ని నేనసలు ఎలా మేనేజ్ చేసుకుంటాను, ఎప్పుడు లేస్తాను. నేను డైలీ లేసేది 4కి లేస్తానండి. 3:50కి అలారం పెట్టుకుంటాను. ఆ ఒక 10 మినిట్స్ కొంచెం నిద్రమత్తిపోవడానికి నాకు టైం పట్టుద్ది. ఏ ఒక్క 10 మినిట్స్ అంటే 3:50 అని చెప్పాను కదా! నేను లేచి లేవడం హాల్లోకొస్తే వస్తాను. టైం చూసుకుంటా 4 అవుద్ది, 4:05 అవుద్ది, 4:10 కూడా అవుతది. ఆయా రోజుల్లో అనమాట. ఒక రోజే కాదు. నేను వీడియోస్ తెల్లవారుజామున తీశాను గానీ ఇంత వివరంగా అయితే ఎప్పుడు చెప్పలేదనుకుంటున్నా. ఇప్పుడు చెప్దామనిపిస్తుంది. అందుకే చెప్తున్నాను. ఇంకా టైం చూసి హాల్లోకైతే వెళ్తాను. బియ్యం నానబెట్టేసుకుంటాను. నైట్ కట్ చేసిన కూరగాయలుంటాయి గదా! బియ్యం నానబెట్టి కడిగేశాక ఫ్రిడ్జ్ దగ్గరకొచ్చి నైట్ కట్ చేసి పెట్టుకున్న కూరగాయలని గ్యాస్ దగ్గర పెట్టుకుంటాను. కొంచెం కూల్ డౌన్ అయ్యాక తాలింపులో వేసేస్తాను. ఒక పక్క కర్రీ చేస్తూనే బ్రష్ చేసుకుంటాను. బ్రష్ చేసిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకోకుండా ఇల్లు ఊడ్చేస్తాను. అయితే థర్స్‌డే రోజు బట్టలైతే ఇక్కడ తీస్తున్నాననమాట. అయితే పక్కన పైన డాబా మీద కూర్చున్నారు చూసారు. వాళ్ళైతే వీడియో వైపు చూస్తున్నారు. ఇప్పుడు బాబునైతే కిచెన్‌లో ఉంచాను. కిచెన్‌లో బొమ్మలు ముందు వేసి నేను బట్టలైతే తీస్తున్నా. ఈ చిన్న సందులో వాడిని ఎత్తుకొని తీయడం ఒక్కోసారి కష్టం అనిపిస్తది. ఒకసారి ఎత్తుకొని తీస్తా ఉంటాను. చాలా లెంతీ వీడియో. దీన్నైతే ఫాస్ట్ మోడ్‌లో ఎక్కువగా పెట్టాను. ఊడ్చేశాక వాటర్ ప్యూరిఫైయర్‌లో వాటర్ పట్టుకొని వాటిని కొంచెం వేడి చేస్తాను గోరువెచ్చగా. వాటిని పాప వాటర్ బాటిల్ పోస్తాను. బాస్కెట్ నైటే కడిగి పెట్టుకేసుకుంటాను. ఒక నాప్కిన్ తన డ్రెస్ తీసేసి నైటే పెట్టుకుంటాను. బాబు ఉయ్యాల్లో వేసేస్తాను నైట్. అంటే నాకు మార్నింగ్ వంట పని, ఇల్లు ఊడ్చడం, నేను రెడీ అవ్వటం, ఇంకా బయట కడిగి ముగ్గేసుకోవడం మాత్రమే ఉండాలి మార్నింగ్. బట్టలు కూడా 2 డేస్ తర్వాత ఉతికేస్తాను. 4కే లేవాలి. ఎందుకు అంటే బాబు మధ్య మధ్యలో లేస్తాడు. వాడికి ఫీడ్ చేస్తూ, వాడిని పడుకోబెడుతూ, మళ్ళీ వాడిని చూసుకుంటూ, పాపని లేపుతూ, వాడు లేచిన ప్రతిసారి నాకు ఒక టైం వేస్ట్ అయిపోద్దనమాట. ఒక్కొక్కసారి లేవడు. పాపకి రెడీ చేసే వరకు లేవడు. కానీ అన్ని రోజులైతే అలా ఉండవండి. ఏదో ఒక రోజు మాత్రం మంచిగా పడుకుంటాడు. కానీ ప్రతిరోజు లేస్తానే ఉంటాడు వాడు. ముగ్గు వేసింది మీకు చూపించలే కాబట్టి ఆరాక చూపిస్తున్నాను. కమల ముగ్గు వేసుకోవాలనిపించింది అందుకే వేశాను. బాస్కెట్ కడిగేసి పెట్టుకుంటాను చెప్పాను కదా ముందే. కథ వచ్చేసి అయితే స్నాక్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను. స్నాక్స్ అంటే ఒకసారి వేయించుతారు. అది వీడియో చూపిస్తాను. ఒక్కోసారి ఏమో ఇంట్లో కొనుక్కొచ్చిన స్నాక్స్ ఉంటాయి. బాక్స్‌లో పెట్టేస్తాను. మినిమం నాదైతే 6:30, 6:15 లోపు అయితే నాకు పాప లంచ్ బాక్స్ ప్యాక్ చేసేస్తాను కదా! ప్లానింగ్ అంటే నైటే మొత్తం ప్లాన్ చేసుకుంటానండి. ఇక ఇదొచ్చేసి అయితే మధ్యాహ్నం అనమాట. దీని క్రింది వీడియో ఆల్రెడీ బాబుకి చూపించాను కాబట్టి మళ్ళీ చూపించట్లేదు. ఇప్పుడు నేను తినేది మాత్రం చూపిస్తున్నా కొద్దిసేపే. బాబుకి 11-11:40 మధ్యలో తినిపిస్తానండి. తర్వాత ఇక 12 నుంచి 12:20 మధ్యలో బాబుకి స్నానం చేపించి రెడీ చేపిస్తాను. నేను చెప్పేది ఆఫ్టర్‌నూన్ గురించి. ఇప్పుడు ఈ వీడియో అయితే అదేనండి. ఇంతకుముందు చెప్పాను కదా! యూట్యూబ్‌లో ఎలా చూసుకుంటున్నా అంటే మేనేజ్ చేస్తున్నా అని. అది చెప్పాలంటే మధ్యాహ్నం గురించి కూడా చెప్పాలి. పక్కన ఆవిడ మాటల్లో పెడుతూ మంచిగా నాకు ఒక టైటిల్‌కైతే ఒక విషయం అయితే ఇచ్చింది. అంటే ఒక మ్యాటర్ అయితే ఇచ్చింది. 12:32 నుంచి 1 వరకైతే నేను తినేస్తాను. ఈ లోపైతే ఒకసారి వాడు పడుకుంటాడనమాట. కొద్దిసేపు ఆడిపిస్తాను వాడిని. వాడు పడుకుంటాడు. వీడియో ఎలాగో వాడు మెలుకువతున్నా, పడుకున్నా తీయొచ్చు కదా! ఎడిటింగ్ మాత్రం వాడు పడుకున్నాకే చేయాలి. ఎడిటింగ్ అంటే మళ్ళీ అందులో అంటే నాయిస్ కట్ చేసి కొన్ని అనవసరమైన వీడియో క్లిప్స్ అయితే డిలీట్ చేసుకుంటాను. వాడు 2:30 నుంచి
2:40 మధ్యలో పడుకొని ఒక 4 వరకు అయితే లేవడనమాట. మంచిగా పడుకుంటాడు. ఒక్కోసారేమో కొంచెం ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేస్తాడు. ఒక్కోసారేమో లేట్‌గా పడుకొని లేట్‌గా లేస్తాడు. ఇక పాపకి స్కూల్ ఉంటే మాత్రం 4:30 వరకు ఏదో ఒక వీడియో అయితే ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటాను. ఈ మధ్యన డే టైమ్‌లోనే వీడియో వాయిస్ అయితే చేస్తున్నాను. ఇది కూడా డే టైమ్‌లో చేస్తున్నా. ఇప్పుడు కరెక్ట్‌గా ఆఫ్టర్‌నూన్ 3:34 అవుతుంది. పిల్లలు 2:40 అవుతుంది. పిల్లలు పడుకున్నారు. ఇది సండే రోజు వాయిస్ ఓవర్ చేస్తున్నా. అంటే ఫిబ్రవరి 2. నిన్నటి వీడియోకి చాలా లైక్స్ తక్కువొచ్చాయి. ప్లీజ్ ఆ వీడియో చూసి కొంతమంది లైక్ చేయండి. ఇక్కడ తినేసాను కదా! మెతుకులైతే పడ్డాయండి. ఒకసారి ఊడ్చేసుకుందాం అని చెప్పేసి అయితే చీపురు పట్టుకున్నాను. అయితే వాడి ముందేదో నాకది వద్దు అనిపించింది. ఒక క్యాప్ మూత తీసేసాను. వాడు కొంచెం చొల్లు గార్చుకుంటాడు. అది కూడా తుడిచేసాను. ఇక చిన్నపిల్లలు అంతే కదా! ఏదో ఒకటి కంకుతా ఉంటారు. అయితే అంతేనండి. పని వెంబడి పని చేసుకుంటూనే ఉంటాను. కూర్చుంటే ఖాళీ అయితది. అంటే ఖాళీగా ఉండటం ఎందుకు? ఏదో ఒక పని చేస్తే పనన్నా అవుతది కదా! అని ఒక ఆలోచన నా మైండ్‌లో తిరుగుతా ఉంటది. ఇంకా చాలా విషయాలు వీడియోలో మాట్లాడా. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకైతే చూడండి ప్లీజ్. ఇక ఈ చీపురైతే దీన్నైతే అనవసరంగా ఎట్లా పడితే అట్లా వాడుతున్నా దీన్ని. నేను బయట కూడా ఊడుస్తున్నా. సన్న ఇసుక అనేది కొబ్బరి చీపుకి రావట్లేదు. బర్ర బర్ర సౌండ్ వస్తాంది. దీన్ని ఫిబ్రవరి వరకు ఇంట్లో వాడిన తర్వాత బయట పడేద్దాం అనుకుంటున్నా. నేనైతే ఈ రూమ్‌నైతే రోజుకి ఎన్ని సార్లు ఊడుస్తానో లెక్కే లేదు. ఊడుస్తాను, రోజు తుడుస్తాను. ఇక వచ్చేసైతే ఇక్కడ చెత్త చాటులోకి ఎత్తి బయట అదే కవర్‌లో వేసేయాలి. కానీ నేను చెత్త చాటులోకి ఎత్తకుండా బయటకి ఊడ్చేస్తాను. ఎందుకంటే బయట కూడా ఊడ్చేయాలని. నేను ఉదయం కడిగాను కదా! సాయంత్రం ఊడుస్తాను. ఇలాగ సాయంత్రం టైం అయింది కదా అని చెప్పేసి అయితే బయట ఊడ్చేసాను. డోర్ మ్యాట్లు అయి బయట దులిపేసుకొని ఎక్కడికక్కడ సెట్ చేసుకున్నాను. బాబు అయితే నా పక్కనే ఉన్నాడు. హాల్‌లోనే ఉన్నాడు వాడు. బెడ్ పక్కన ఉన్నాడు. ఇక వాడిని చూసుకుంటూ ఇంటి పని, వంట పని చూసుకుంటా ఉంటాను. ఒక యూట్యూబ్ వర్క్ తప్ప ఇంకా బట్టలు కూడా ఉన్నాయండి. బట్టలు కూడా మా పాప ఉంటే పాపకు వాడిని ఇద్దరు ఒక దగ్గర పెట్టేసి ఆడుకోమని చెప్పి అప్పుడు ఉతుకుతాను. ఇక్కడ డోర్ తీస్తే ఇక్కడ లైటింగ్ బాగా ఉంది. డోర్ వేసేసి లైట్స్ వేసుకుంటాను. నేను ఊడ్చి కిచెన్‌లోకి వస్తుంటే వాడైతే బెడ్ మీద కూర్చోబెట్టని సైగ చేశాడు. బెడ్ మీద కూర్చోబెట్టాను. వాడి వాకర్ కిచెన్‌లో ఉంది. కిచెన్ నుంచి మళ్ళీ హాల్‌లో పెట్టాను. అక్కడ ఉయ్యాల ఉంది. ఆ ఉయ్యాల కూడా ఎక్కడికక్కడ ప్లేస్ చేసుకున్నాను. ఇక్కడైతే బియ్యం పోసుకుంటున్నాను నేను. బియ్యం 1 ½ గ్లాస్ పోస్తాను. సాయంత్రం ఒక గ్లాస్ మాత్రం పోస్తాను. వాడు ఏం చేస్తున్నాడని తొంగి చూస్తున్నా. ఒక విషయం చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ఊకే ఒక విషయం అంటున్నా అనుకోకండి. ఎందుకు అంటే కిరాయి ఇల్లు ఎంతైనా కిరాయి ఇల్లే. సొంత ఇల్లు సొంత ఇల్లే. మేము ఈ రూమ్ ఖాళీ చేసేటప్పుడు మాకెంత అంటే వర్క్ పడుతుందో ఎక్స్ట్రా 216. ఇంకైతే బియ్యం కడిగేసిన. గిన్నె కడగాలి. గిన్నె కడిగి ఆ బియ్యం ఆ బియ్యం ఇలా పోసుకొని ఫుడ్ చేసుకోవాలి. ఎప్పటి పని అప్పుడు చేసుకుంటే పెండింగ్ ఉండదు కదా. ఎప్పటికైనా నేనే చేయాలి అయిపోయి ఎవరైనా వచ్చి ఇక విన్నారు కాబట్టి చెప్తున్నా మళ్ళీ ఏంటి అంటే పాప చిన్నదే కాబట్టి అది చేస్తారని నమ్మకం లేదు. మా వారు వచ్చి చేస్తారంటే ఆశ కూడా లేదు. అందుకే పని వెంబడి పని కలుపుకొని చేస్తూనే ఉంటా. దానికి లోపల బాగుంటది మా రూము. అంటే మంచిగా సెల్ఫ్‌లు చాలా ఉంటాయి. ఇంకా అన్నీ ఎన్ని సామాన్లున్నా పెట్టుకోవచ్చు. బయట మాత్రం కొంచెం వర్షం వచ్చిందనుకోండి పాకురు బట్టి నల్లగా కనిపిస్తదనమాట. ముగ్గు వేసిన అందం కూడా ఉండదు. మనం పాతబడిన అద్దం ఎలాగో మా రూమ్ కూడా అలాగే అనిపిస్తుంది నాకు. ఇంకొక చిన్న విషయము అదేమిటి అంటే ఫిబ్రవరి 1 ఒక క్రాఫ్ట్ రెడీ చేద్దామని అనుకున్నాను. ఇక్కడైతే ముందైతే వీడియో గురించి మాట్లాడుకుందాం. ఏమిటంటే ఇది మార్నింగ్ కడిగిన గిన్నెలనమాట. వాటిని ఎక్కడికక్కడ సర్దేసుకుంటున్నా. సర్దేసుకుంటూ బాబు ఏం చూస్తున్నాడో వాడిని మందలిస్తూ ఉన్నాను. వాడిని కిచెన్‌లోకి తీసుకొస్తానిప్పుడు. వాడు బెడ్ మీదనే ఎక్కువ ఉంటాడంట. అందుకే బెడ్ మీదనే ఉంచి అవో ఇవో వేస్తే వాడితో ఆడుకుంటా ఉంటాడు. వాడిని చూసుకుంటూ నేను గిన్నెలు సర్దుకుంటా ఉంటాను. క్రాఫ్ట్‌కి సంబంధించి ఒక వస్తువైతే కావాలి. దాన్ని కొనుక్కురావాలంటే అటు పాత బస్ స్టాండ్ వైపయితే వెళ్ళాలి. కానీ నేను ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళలేదు. మా వారేమో గుంటూరు వెళ్లారనమాట తన డ్యూటీ పరంగా. తను వారం పోయినా ఉంటా, 10 డేస్ పోయినా ఉంటా, ఇంకా 15 డేస్ పోయినా కూడా ఉంటా. నాకు ఇంట్లో అన్నీ ఉండాలి. అన్నీ అంటే రైస్, గ్రాసరీస్, వెజిటేబుల్స్, సమ్ మనీ. ఏందంటే మాది అటాచ్డ్ రూమ్స్ కాబట్టి పక్కనోళ్ళు పిలిస్తే పలికేంత డిస్టెన్స్ ఉంటది మాకు. అంటే ఒక అడుగు వేస్తే వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళు అదిస్తే మేము కనిపిస్తాం. ఆ గేట్ ఎంత గుంజినా రాదు కింద. అంటే ఓనర్ వాళ్ళు అలా పెట్టారనుకుంటా. నాకైతే ఆ గేట్ గుంజడం కూడా రాదు. అంటే అంత సెక్యూర్డ్‌గా ఉంటదని చెప్తున్నా. హాల్ డోర్, మెయిన్ డోర్, మెస్ డోర్ లోపల నుంచి పెట్టుకుంటా. మెయిన్ డోర్ ఒక్కోసారి లాక్ వేసుకుంటా. ఒక్కోసారేమో మామూలుగా లోపల నుంచి బయట పెట్టుకొని గట్టిగా పడుకుంటా. బెడ్‌రూమ్‌లో 2 బెడ్‌లుంటాయన్నమాట. ఆ 2 బెడ్‌లో మేము ముగ్గురం పడుకుంటాము. ఇంకా మా శ్రీవారు ఒక్కోసారి ఎర్లీ మార్నింగ్ వస్తారు. ఎర్లీ మార్నింగ్ వెళ్తారు. లేట్ నైట్ వస్తారు. లేట్ నైట్ వెళ్తారు కాబట్టి తను మాత్రం హాల్‌లో ఒక బెడ్ ఉంటది. హాల్ బెడ్ మీద తను పడుకుంటాడు. తను వస్తానని చెప్తేనేమో లాక్ వేసుకొని పడుకుంటా. తను రానని చెప్తే మాత్రం లోపల నుంచి బయటన పెట్టుకొని పడుకుంటా. వామ్మో! మీతో చాలా విషయాలు షేర్ చేసుకుంటున్నాను నేను ఈరోజు. ఇందాక చెప్పాను కదా! బియ్యం అయితే ఇందులోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను. బాబుని తీసుకొచ్చి కిచెన్‌లో పెట్టుకున్నాను. వాడికి స్పూన్‌లు కావాలంట. స్పూన్‌లు ఇస్తే స్పూన్‌లతో సౌండ్ చేసుకుంటూ ఆడుకుంటా ఉంటాడు. అందుకే డిస్టర్బెన్స్‌గా ఉంది. ఇక్కడ వాయిస్ అయితే తీసేసాను. ఇంకొకటి నా గురించి ఒక చిన్న విషయం చెప్పాలి.
ఈ వీడియో గురించి కూడా చెప్తాను. ఇక్కడ ఏంటంటే బాబునైతే టబ్‌లో కూర్చోబెడతా. ఎందుకంటే కింద అయితే మళ్ళా వాడి కాళ్ళు, చేతులు తడైపోతా ఉంటాయి. ఈ మధ్యన వాళ్ళకి బాగా జలుబయ్యి 10 డేస్ దాకా తగ్గలేదు. అందుకే ఎక్కువ అయితే నిమ్ములో ఉంచట్లే వాళ్ళిద్దరిని. అయితే బాబు ఇక్కడ మోషన్ చేసినవి, ఇంకా టాయిలెట్ చేసినవి డ్రాయర్‌లు ఉంటాయి కదా! అండర్‌వేర్స్ బాబువే కాబట్టి చెప్తున్నాను. నాకైతే షై అయితే ఏం లేదు. ఇక్కడైతే వచ్చేసైతే కంఫర్ట్‌లో అయితే వేస్తున్నాను. ఫస్ట్ ఏమో సర్ఫ్ నీళ్ళలో నానబెట్టేసిన తర్వాత కంఫర్ట్‌లో జాడిచ్చేసి గట్టిగా వేసేస్తాను. ఎప్పటివప్పుడు ఉతికేసుకుంటాను నేనివి. అలాగే పెండింగ్ ఉంచితే ఆ స్మెల్ వస్తా ఉంటాయి. కొంచెం బాబుకి కూడా ఇబ్బంది, ర్యాషెస్ వస్తాయని భయమేసి ఎప్పటివప్పుడు ఉతికేసుకుంటా ఉంటాను. 1, 2 ఒకసారి ఉతికేసుకుంటా. ఇక్కడ మా మా వారి ప్యాంట్లయితే ఉన్నాయండి. అవి ఉతికినవి. సరిగ్గా ఆరలేదు. వీళ్ళయి మగవాళ్ళయి బాగా మందం ఉంటాయి గదా! లోపల పాకెట్స్ ఆరట్లేదంట. మా వారు ఇంతకుముందు ఒకసారి నన్ను అన్నారనమాట. పాకెట్స్ బయటకి తీసి వెయ్యి అని చెప్పేసి అన్నారు. అందుకే అప్పటి నుంచి అలాగే వేస్తున్నా ఇక. ఇక వచ్చేసి టబ్ అట్నే వాడిని పట్టుకొని అట్నే వెళ్ళా. వాడైతే ఫస్ట్ భయపడ్డ తర్వాత ఎంజాయ్ చేశాడనమాట. చిన్న పిల్లల్ని ఇప్పుడే మోయగలం. వాళ్ళకు 5, 6 ఇయర్స్ వచ్చాక మాత్రం ఇక వాళ్ళని ఎత్తుకోవడానికి రాదు. వాళ్ళు కూడా మనల్ని ఎత్తుకోమని చెప్పరు. ఏదో అంటారు గదా! ఏ వయసులో తిరగాల్సిన ముచ్చట ఆ వయసులో తిరగాలని. ఇది కూడా అలాంటిదే అనమాట నా లెక్కలో. అక్కడ ఏమైందో తెలియదు గానీ నాకు గుర్తు రావట్లేదు. అక్కడేదో నాకు వెంట్రుకలకేదో చిక్కింది. అంటే బటన్సో ఏమో చిక్కినట్టున్నాయి నాకు. తీసుకున్నాను. ఇక్కడొచ్చేసి అయితే వాడిని తీసుకొని పోతంటే అంటే వాడికి ధైర్యం అనమాట. మా మమ్మీ నన్ను పడేయదని చెప్పేసి ధైర్యం ఉందేమో. మంచిగా కూర్చున్నాడు. మళ్ళా ఇక్కడ వాడిని కిచెన్‌లో పెట్టేసి మళ్ళా ట్రైపాడ్ తీసుకొని ఇప్పుడు హాల్‌లోకి పోవాలి నేను. ఇలా ఉంటదనమాట. ఒక వీడియో తీస్తే మీరు మంచిగా చూసుకుంటూ ఉంటారు గానీ, నాకైతే ఇప్పుడు హాల్‌లో పెట్టేసి మళ్ళీ వాడి దగ్గరికెళ్తున్నా నేను. మీకు తెలియాలి గదా! ఎలా ఉంటదో వీడియో తీస్తే. నా పనైతే ఇలాగే ఉంటదండి. డైలీ అయితే ఇదే అంటే రొటీన్ అయితే ఉండదిలా. కాకపోతే ఇంటి పని, వంట పని రొటీన్ గానీ, ఇలాంటి పిల్లల్ని ఆడేయడం, పాడేయడము ఇలాంటి కొంచెం కొంచెం కామెడీ చేస్తా ఉంటాను. ఈడ నేను ఇక్కడ థంబ్‌నెయిల్ కోసం అయితే ఇక్కడ కొద్దిసేపు ఆగాను. వాడు మరీ బరువుగా లేడు, అలానే నలగగా లేడు. మామూలుగా ఉన్నాడు. జనవరి 20, 21 నుంచయితే ఇందులోనే కూర్చుంటున్నారు ఎక్కువ వీళ్ళు. నేనే అలా కూర్చోబెడుతుంటే ఇగ వాళ్ళకి గూడా అలవాటయిపోయింది. అలా కూర్చొని మంచిగా ఆడుకుంటాడు వాడు. ఇద్దరైతే అలా కూర్చోలేరు. వాడు ఇబ్బంది పడతాడు. దాన్ని వద్దని చెప్పేసి అంటాను. ఇక్కడైతే బట్టలు మరి తీశాను గదా! ఎవరు మడత పెట్టాలా? నేనే గదా! అలా ఉంటది నెగెటివ్ ఎనర్జీ అంతా. కూర్చున్నా కాబట్టి వాడిని గూడా నేను నా పక్కన పెట్టుకున్నాననుకోండి, నా మీద ఊకే ఎక్కుతాడు. ఇక బట్టలు మడత పెట్టిన పక్కన పెట్టి వాడిని ఎత్తుకోవాల్సొస్తది. ఇక్కడైతే బట్టలైతే మడత పెడుతున్నా. నాకైతే ఈ షర్ట్ అంటే నాకు చాలా ఇష్టము. మా పాప పుట్టిన కొత్తలో మా వారికి అమ్మ తీసుకున్నది షర్ట్ ఇది. అంటే పాప అన్నప్రాసనకి తీసుకున్నది షర్ట్. కాకపోతే కలర్ షేడ్ అయినా గూడా తను ఇందులో స్మార్ట్‌గా ఉంటాడనమాట. అంటే ఎలా అంటే డిగ్నిటీగా ఉంటాడు. అమ్మ అంటే ఒకటి గుర్తొచ్చింది. అమ్మ జీవితం, నా జీవితం ఒకటేలాగా అయిపోయింది. అమ్మ జీవితం నాకు ఎక్స్‌పీరియన్స్ అయిపోయింది. అందుకే నా జీవితం గూడా ఇలాగే సాగిస్తున్నాను. మా నాన్న ఊర్లోనే ఉండేవాడు. కానీ ఎక్కువ ఇంట్లో ఉండడు. మా వారు కాపోతే లాంగ్ వెళ్తారు కాబట్టి ఆయన ఉండడు కాబట్టి ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఇంటి పని, వంట పని ఇంకా ఎక్స్‌ట్రా‌గా యూట్యూబ్ పని చేసుకుంటూ ఉంటాను. నా అదృష్టం ఏమిటంటే ఒక తలనొప్పి వచ్చినా, ఒక జ్వరం వచ్చినా, ఒక కాలు నొప్పి వచ్చినా, ఏమొచ్చినా పడుకోనండి. అస్సలు పడుకోను. ఇది మీకు గొప్పగా చెప్తున్నా అనుకోవచ్చు. గొప్ప ఏం కాదు. నాకు ఇది దేవుడిచ్చిన వరం అనుకుంటాను. అంటే దేవుడిచ్చిన ఈ ఆరోగ్యం. ఇప్పుడు మా మ్యారేజ్ అయ్యి 7 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 8 ఇయర్స్‌లోకైతే అడుగుపెట్టాం. అక్టోబర్ 14 నుంచి. నేను ఏ రోజైనా ఇవాళ నాకు చేత కావట్లేదు, నీరసంగా ఉందని పడుకున్న రోజైతే లేదు. పడుతూ, లేస్తూ పనులు చేసుకుంటా ఉంటాను. నాకు అదే అలవాటయిపోయింది. అంటే అమ్మ జీవితం లాగానే ఇక. అమ్మకి ఎంత జ్వరం వచ్చినా గూడా ఇంటికాడ అసలు ఉండకపోయేది. కూలి పనికి పోతా ఉండేది. అందుకే నేను గూడా ఒక అమ్మనయ్యాక అమ్మతో పోల్చుకుంటున్నా. మాది లవ్ మ్యారేజ్ గాబట్టి మా శ్రీవారు ఇంతకుముందు చెప్పకపోయినా పని జేసేవారు. ఇప్పుడు చెప్పను, చెప్పినా పని జేయరు. తనకు చేయాలనిపిస్తే చేస్తారు. ఇంతకుముందు వీడియోస్‌లో గూడా నేను చెప్పాను. ఎవరైనా అబ్బాయిలు అమ్మాయిని ఇంప్రెస్ చేస్తారు గదా! నేను మా ఆయన్ని ఇంప్రెస్ చేయాలి. ఇంప్రెస్ అంటే తనకు నచ్చిన పని ఏదో ఒకటి చేస్తా ఉండాలి. ఆ రోజు కొంచెం మంచిగా మాట్లాడతాననమాట. ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా. నేను ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేచి ఏం చేసిన వంట అంటే మీల్ మేకర్ కర్రీ చేసినా. ఈరోజు చెప్తున్నానంటే నాకు వేరే ఏదన్నా అంటే ఏదో ఒకటి గుర్తొస్తదనమాట. అంటే జనవరి 30 మీల్ మేకర్ కర్రీ చేసినా అని చెప్పుకుంటున్నా. ఇంట్లో హాఫ్ కేజీ మీల్ మేకర్ తీసుకొస్తే నాకు 4 టైమ్స్ వండుతాను నేను. మా వారు మీల్ మేకర్ కర్రీ తినరు. మళ్ళా తనకు వేరే సెపరేట్‌గా వండాల్సిందే. నేను 12:30 నుంచి 1 వరకైతే ఉమ్మడి కుటుంబం సీరియల్ అయితే చూస్తానండి. ఇందాకలా మీకు చూపించాను కదా! వీడియో క్లిప్‌లో తింటున్నప్పుడు. ఎందుకు అంటే ఉమ్మడి కుటుంబంలో ఉండాలనుకున్నా కూడా కొంతమంది ఉండలేని సిట్యుయేషన్ ఉంటది. అది నాలాంటి వాళ్ళకి. మా శ్రీవారికి తప్పదనమాట. ఖమ్మంలో ఉండటం తప్పదు. మా వారెమ్మటి నేను ఉండటం అసలు తప్పదు. అందుకే తనతో ఉంటూనే ఇక ఇంటి పని, వంట పని ఇక్కడ ఖాళీగా ఉండలేక యూట్యూబ్ పని మొదలుపెట్టుకున్నాను. కానీ అది ముందు పడేటట్లేదు. ఈ యెల్లో అండ్ పింక్ కాంబినేషన్‌లో టాప్ వచ్చేసి మీషోలో తీసుకున్నాను. నా పని నేను చేసుకుంటున్నా. వాడు కాళ్ళని చూసుకుంటున్నాడు టబ్‌లో కూర్చొని. దీని కిందే 2 వీడియోలకు మంచి వ్యూస్ ఉన్నాయండి. 200 నాకు అవే మంచిలాగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే దానికొకటి మా వారి లైక్, నా లైక్ ఇంకోటి ఆ మంచి వాళ్ళ లైక్ ఎవరో గానీ అసలు ఇంతమంది 200 మెంబర్స్ చూసినా కూడా ఒక్కరైనా లైక్ చేయట్లేదు. ఎందుకో అర్థం కావట్లేదు. వీడు బయటకి తీసుకొస్తే వీడిని పైపంతా మీదేసుకుంటున్నాడు. దాన్ని తీసి మళ్ళా వాడిని పక్కన నిల్చోబెడితే మళ్ళీ ఆడికెళ్తున్నాడు.
వాడికి చీపురు కావాలంట. అందుకే కర్ర తీసుకొచ్చి ఇచ్చాను. అయినా వాడికి కర్ర వద్దండి, నేనే కావాలంట. ఇక ఈ వ్లాగ్ నేను 9 నుంచి 3:30 3 వరకు అలా షూట్ చేశాను అంతే. మార్నింగ్ వాడిని ఎత్తుకొని కడిగానా, ఇప్పుడు ఊడ్చడం కూడా వాడిని పట్టుకొనే ఊడవాలి మళ్ళీ. నా మనసులో ఏదో ఒక పని చేయాలని ఉంటుంది. కాకపోతే ఇక ఇలాంటి పిల్లలు ఉన్నప్పుడు ఎలా చేస్తాం, ఎత్తుకొనో ఎలాగో కింద మీద పడుతూ చేయాలి. యూట్యూబ్ వర్క్ కూడా అంతేనండి. ఇదేం కొత్తగానే చేయట్లే నేను. వీడియో తీసి పెట్టేయడం అలా ఏం కాదు. దీనికి మన ప్రిపరేషన్ కూడా ఉంటుంది. ఎడిటింగ్ చేసుకోవాలి, వాయిస్ తీసేసుకోవాలి, వాయిస్ ఓవర్ చేసుకోవాలి. డే అండ్ నైట్ అయితే యూట్యూబ్ మీదనే ఉండాలి. నా బాధ ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ చూస్తున్నారు. నాకు మంచిది, నాకు చాలా నచ్చింది, చాలా సంతోషం. కానీ అలాగే చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా. మీరు చూసే వేరే వాళ్ళకి చూసే కూడా అవకాశం కల్పించమని చెప్తున్నాను. నేను రిక్వెస్టే చేస్తున్నాను అబ్బా. డిమాండ్, ఆర్డర్, వార్నింగ్ అయితే మన దగ్గర అసలు ఏమీ ఉండదు. మీరు నా ఫ్యామిలీ అని చెప్పాను కదా, అంతకు మించి ఇంకేం చెప్పగలను నేను. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఎక్కడ వేసిన బొంత అక్కడే ఉన్నట్టుగా నాదైతే కదలట్లేదు, అది మెదలట్లేదు, అక్కడే ఉంటుంది. మరి నా వీడియో అయితే అయిపోతుందండి. మీరు ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. మరో మంచి వీడియోతో కలుద్దాము. అంతవరకు ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. టేక్ కేర్ ఆల్. ప్లీజ్ డూ లైక్.